నుంచి ఇక్కడ బినోలా సొసైటీ తరపు నుంచి నాలేశ్వర్లో కానీ లింగాపూర్లో కానీ గోదాములు కట్టారు రైతుల కొరకు. అదేవిధంగా ఎప్పుడైతే బ్యాంక్ అనేది మన డిసిఎంఎస్ అనేది మనం రైతులకు వచ్చిన వాళ్ళ కనీస సౌకర్యం ఉండాలని ఈ రూమ్ కూడా కట్టారు. కట్టినందుకు సొసైటీ రైతులకు కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా నాలేశ్వర్లో వెటర్నరీ డాక్టర్ లేదంటున్నారు, పశువు బాగుంటుందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా ఒక వెటర్నరీ డాక్టర్ లేకుండా ఒక రోడ్ బాగుంటుంది వచ్చి మనం అనుకున్నాం. టెండర్ అయిపోయింది. టెండర్ తప్పనిసరిగా రోడ్ కూడా అయిపోయింది. స్కూల్కి కూడా కొద్దిగా మనకు రూములు కావాలని చెప్పారు. ఆ స్కూల్కి కూడా 1 లక్షలు శాంక్షన్ చేస్తారు. మన మిత్రుడు గంగారం చైర్మన్ ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థులు బాగున్నారు, గంగారం కావాలన్నారు. యువకులు గ్రామస్తులు మేము రూమ్ ఇస్తాము, గంగారం చేయమని చెప్పారు. తప్పనిసరిగా తొందరగా గంగారం కూడా స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా రైతులు ఏదైతే చిన్న చిన్న లోన్లు రాక, రైతు బంధు రాక, ఏదైతే రైతు భరోసా ఇవన్నీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఎందుకు వస్తలేదు, పాస్బుక్లు ఒకటి, ఆధార్లు ఒకటి, పెన్షన్లు ఒకటి తప్పు పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ రెక్టిఫై చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం, భవిష్యత్తులో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. కాబట్టి తహసీల్దార్కి చెప్పాను, మీరు కూడా అందరూ కూర్చుంది ఎక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇస్తే వాటిని షార్ట్అవుట్ చేయండి. ఈరోజు బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ నాలేశ్వర్ గ్రామంలో ఎరువుల గిడ్డంగులను బోధన్ ఎమ్మెల్యే శివసేన రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఎమ్మెల్యే గారి షెడ్యూలు తొందరలో ఖరారు కావడం వల్ల కవిత గారి షెడ్యూలు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. తర్వాత నైపేట్ మండల ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు వచ్చి విజిట్ చేశానని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇనాగ్రేషన్కి వచ్చిన శివసేన రెడ్డి గారికి మా పాలకవర్గ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సందర్భంగా శివసేన రెడ్డి సార్ గారికి ఒక మా సంఘం తరఫున విన్నవించుకోవడం జరిగింది. ఏంటంటే మా బినోలా సహకార సంఘంలోని 127 మందికి కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీలో భాగంగా మన శుక్రవారం నాడు హైదరాబాద్ తమ నివాసంలో పోయి కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ గారికి ఫోన్ చేసి ఈ సమస్య తొందరలో పరిష్కారం అయ్యే దిశగా చూడాలని చెప్పేసి మమ్మల్ని సెక్రటరియట్ పంపించి ఆ సమస్యను వెంటనే పోర్టల్లో పెట్టించడం జరిగింది. వారికి మా సంఘం తరఫున కూడా రఘునందరావు సార్ గారు, శివసేన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ కూడా తొందరలో అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కావున రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా తొందరలోనే రుణమాఫీ అవుతాయని చెప్పేసి ఈ విధంగా ఈరోజు రైతులను కోరడం జరుగుతుంది. అలాగే సుదర్శన్ రెడ్డి సార్కి మరొక ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున. ఏదైతే మా గత ప్రభుత్వంలో మోకన్పల్లి సొసైటీని వేరు చేయాలని చెప్పేసి వినతి పత్రాలను మహాజన సభ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం సుముఖంగా ఉన్నందున మోకన్పల్లి మా సంఘం నుండి వేరు చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించుకొని త్వరలోనే మోకన్పల్లి కూడా ప్రత్యేక సొసైటీ అవుతుందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరిగింది. మరొకసారి మా పాలకవర్గ సభ్యుల తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.